అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏల మంజూరు ఇంకెప్పుడు మొత్తం ఒకేసారా? ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీఏల మంజూరు ఇంకెప్పుడో పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగులు పెన్షన్లకు ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏను ప్రకటిస్తూ ఉంటారు. పీఆర్సీలు ఆలస్యమైన వారిని ఆదుకునేది డిఏ మాత్రమే. జనవరి వినియోగదారుల ధరల సూచి ప్రతిపాదికగా మార్చిలో, జూలై ధరల సూచి ప్రకారంగా సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా డిఏను ప్రకటిస్తుంది. కోవిడ్ సమయంలో మినహా గత 4 దశాబ్దాల్లో డిఏ మంజూరులో కేంద్రం ఆలస్యం చేసిన దాఖలాలు లేవు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు డిఏలను మంజూరు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎప్పుడు మంజూరు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన పాలసీ లేదు. ఈ కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో డిఏ ప్రకటించడం ఒక్క కానుకగా, పాలకుల దయగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 డిఏలను పెండింగ్లో పెట్టి అధికారం నుంచి దిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో మరో 4 డిఏ కిస్తులు బకాయి పడ్డాయి. జూలై 2023, జనవరి 2024 నుంచి 3.64% డిఏ, జూలై 2024 నుంచి 2.73% డిఏ, జనవరి 2025 నుంచి 1.82% డిఏ, జూలై 2025 నుంచి 2.73% డిఏ మంజూరు చేయాల్సింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా? గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలు నేరుగా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్లో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే ఆచరణలో మాత్రం పూర్తిగా ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంబించింది. దాంతో విసిగిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నమ్మి వారికి ఓటు వేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ఇన్ని డిఏలు పెండింగ్ ఎన్నడూ లేదు. కనీసం డిఏలైనా సకాలంలో మంజూరు చేస్తే ఉద్యోగులకు కొంత ఊరట దక్కేది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 5 డిఏలు పెండింగ్లో ఉండగా జనవరి 2026 నుంచి మరో డిఏ వాయిదా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లో పెట్టలేదు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్న రేవంత్ రెడ్డి సర్కార్ డిఏలను సైతం సకాలంలో ప్రకటిస్తే బాగుండేది. ఈ చర్యతో ఉద్యోగులు, పెన్షనర్లను ఆదుకోవడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఒక ప్రధాన హామీని నెరవేర్చినట్టు అవుతుంది. వేతనంలో అంతర్భాగం డిఏ. ఉద్యోగులకు డిఏ పెంపు అనేది పాలకులు దాతృత్వంతో ఇచ్చే అదనపు మొత్తం కాదు. అది వేతనంలో అంతర్భాగం. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. నిధుల కొరత పేరు చెప్పి డిఏలు ఆపడానికి వీల్లేదని పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల కేసులో ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేయడానికి వీలులేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధత, ప్రేమను చూపించడానికి డిఏలు విడుదల చేయడం ఒక సానుకూల సంకేతంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే భావంతో ఉద్యోగులు 2 ఏళ్లు ఓపిక పట్టిన విషయం మర్చిపోకూడదు. ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూనే ఉంది. ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా అంతే ప్రాధాన్యత గల అంశంగా చూడాలి. ఇక డిఏల మంజూరుకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల జేఏసీ వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం. కేబినెట్ సబ్ కమిటీతో జేఏసీ చాలాసార్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల నిర్ణయం వెలువడకపోవడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. సీఎం గారు అయితే చొరవ చూపాలి. పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడే ఉద్యోగులకు డిఏ సకాలంలో ప్రకటించడమే కాస్త ఊరట. కేంద్రం ప్రకటించిన నెలలోపు డిఏ మంజూరు చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర సర్కార్ ప్రకటించాలి. ఈ పాలసీ అమలు చేస్తే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కళ నెరవేర్చినట్లవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖకు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి. రాష్ట్ర పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. 5 డిఏలు పెండింగ్లో పెట్టడం వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 6 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 5 డిఏలను ప్రకటించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, ఉద్యోగులపై ప్రభుత్వ ప్రేమను ప్రతిబింబించే చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ విశ్వసనీయతను సైతం ఇనుమడింపజేస్తుంది.